నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం మనము విద్యుత్ సౌద దగ్గర ఉన్నాం. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యుత్ ఉద్యోగులు మరియు ఆర్టిజన్లు మరియు పెన్షన్లు అందరూ కలిసి పెద్ద ఎత్తున ఇక్కడ ఒక ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. వారి హక్కుల కోసం ముఖ్యంగా పిఆర్సీని అమలు చేయాలనే ఉద్దేశంతో కావచ్చు, లేకపోతే యాదాద్రి పవర్ ప్లాంట్ లో జరుగుతున్నటువంటి అవుట్సోర్స్ సంబంధించినటువంటి నియామకాల విషయాలు కావచ్చు, రకరకాల సమస్యలపైన ఈరోజు పెద్ద ఎత్తున ఈ ఏదైతే విద్యుత్ సంబంధించినటువంటి ఉద్యోగులందరూ కూడా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నారు. సో దానికి సంబంధించి మనందరం కూడా వీరందరితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలా పెద్ద ఎత్తున మీరు ఒకసారి చూసినట్లయితే చాలా పెద్ద ఎత్తున వేలాది మందిగా తరలించిన విద్యుత్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున విద్యుత్ సౌధం ధర్నా చేస్తున్నటువంటి కార్యక్రమం అయితే కనబడతా ఉంది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఈ డ్యాష్ మీద విద్యుత్ సంబంధించినటువంటి ఉద్యోగులందరూ నాయకులందరూ జేఏసీ నాయకులందరూ ఉన్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? అసలు 14 డిమాండ్లు ఉన్నాయండి. ఈ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు, ఇంజనీర్లు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రభుత్వం ఏం చేయట్లేదు, ఈ మేనేజ్మెంట్ ఏం చేయట్లేదు 2.5 సంవత్సరాల నుంచి కూడా. అందువల్ల మేము ఆందోళన దిగుతున్నాము. ఈ ఆందోళన 14 డిమాండ్లు పెట్టి ఈ 14 డిమాండ్లు కూడా నెరవేర్చే వరకు మేము ఖచ్చితంగా నిరసన తెలియజేస్తూనే ఉంటాము. గత 40 రోజుల నుంచి మేము వైటీపీఎస్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అన్ని స్టేషన్లు, అన్ని సర్కిళ్లలో, ఈ విద్యుత్ సంస్థలలో మేము నిరసన వ్యక్తం చేశాము. అయినా కూడా వాళ్ళు ఎప్పటికీ చర్చలకు పిలవలేదు, మమ్మల్తో మాట్లాడలేదు, మేము ప్రైవేటీకరణ చేస్తామని కూడా చెప్పలేదు. ఈ రోజు వైటీపీఎస్ లో యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లో 255 కోట్ల రూపాయల టెండర్లు ప్రకటిస్తున్నారు. అది కూడా ఆన్లైన్ టెండర్ లో చేస్తున్నారు. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. మా పవర్ జాక్ ఆధ్వర్యంలో ఏదైతే ఉందో, ఏదైతే మాకున్న డిమాండ్లు ఉన్నాయో ఆ నెరవేరేంత వరకు కూడా మేము నిరసన తెలియజేస్తూనే ఉంటాము. మాకు మెయిన్ గా వేతన సవరణ, రెండోది వైటీపీఎస్ ప్రైవేటీకరణ, మూడోది ఆర్టిజన్ కార్మికులకు ఏదైతే సర్వీస్ రూల్స్ ఉన్నాయో ఆ సర్వీస్ రూల్స్ ఇవ్వాలనేది ప్రధానంగా మేము పోట్లాడుతున్నాము. మాకి 1/4/2026 నుండి ఖచ్చితంగా వేతన సవరణ జరగవలసి ఉండే, కానీ ఈ రోజు వరకు కూడా కమిటీ వేయలేదు. కాబట్టి కమిటీ వేయాలి, వేతన సవరణ జరపాలి. గత 4 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి ఏదైతే ఉందో మా డిమాండ్లన్నీ కూడా మేము చాలా సార్లు పవర్ మినిస్టర్ గారు కలిసాము, మేనేజ్మెంట్ కలిసాము, ట్రాన్స్కో కలిసాము. అందరు కలిసినా కూడా ఎలాంటి ఉపయోగం లేకపోతే ఈ రోజు ఈ యొక్క మహాధర్నాన్ని నిర్వహించడం జరిగింది. మేము సమ్మెకి వెళ్ళటానికి కూడా సిద్ధమే అని చెప్పి ఈ సభాముఖంగా మనవి చేస్తున్నాం. ఇక్కడ మరో నాయకులు ఉన్నారు, వీళ్ళందరితో కూడా మాట్లాడే ప్రయత్నం. ఈ రోజు ప్రధానంగా ఈ ప్రోగ్రాం తీసుకోవడానికి కారణం ఏంటంటే 14 పాయింట్లతో మనం విద్యుత్ సంస్థల 4 సంస్థల యాజమాన్యాలకు తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ నుంచి మనము నోటీస్ ఇవ్వడం జరిగింది. అయినా ఎటువంటి చర్చలకు పిలవకుండా తాత్సారం చేస్తున్నారు. ప్రధానంగా ఇప్పుడు మనకేంటంటే తెలంగాణ విద్యుత్ రంగానికే మణిరత్నం లాంటి వైటీపీఎస్ యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ప్లాంట్ లో యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ మరియు కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ ఓఎండ్ఎం విధులు ఏదైతే ఉన్నాయో అవుట్ సోర్సింగ్ ద్వారా నిర్వహించాలని చూస్తున్నారు. దాన్ని మేము జేఏసీ నుంచి దాన్ని పూర్తిగా వ్యతిరేకించాము. 255 కోట్ల రూపాయలు జెన్కోకి చాలా నష్టము. ఆల్రెడీ జెన్కోలోనే చాలా స్కిల్డ్ టెక్నికల్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఇంజనీర్లు కానీ, ఓఎండ్ఎం కార్మికులు కానీ, ఆర్టిషన్లు కానీ. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ని జెన్కో ఆధ్వర్యంలోనే జెన్కో ఉద్యోగుల ద్వారానే శాశ్వత ఉద్యోగుల్ని నియమించుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో, నీళ్లు, నిధులు, నియామకాలని ఏదైతే మోటోతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో, ఈ రోజు యాదాద్రి లాంటి అవుట్ సోర్సింగ్ వల్ల సుమారు 1900 ఉద్యోగాలు పక్క రాష్ట్రం వారికి వెళ్లే అవకాశం ఉంది. మన రాష్ట్రంలో చదువుకొని ఎన్నో రోజులుగా నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకి భవిత కూడా ఖరాబ్ అయ్యే అవకాశం ఉంది. అందుకోసమే దాన్ని మేము తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా ఎంప్లాయీస్ కి న్యాయబద్ధంగా ట్రాన్స్ఫర్స్ అమలు చేయాల్సింది ఉండే, అది నాన్ ఫైనాన్షియల్ కమిట్మెంట్. దానివల్ల సంస్థలకు ఎటువంటి ఆర్థిక భారం లేదు. అయినప్పటికీ కూడా ట్రాన్స్ఫర్ పాలసీని అమలు చేయకపోవడం వల్ల చాలా కాలంగా 5-6 సంవత్సరాల నుంచి స్పౌస్ కేసులు భార్య ఒక దగ్గర, భర్త ఒక దగ్గర ఉండి కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ఎస్పెషల్లీ మహిళా ఉద్యోగులు కానీ మంచిర్యాల, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, శ్రీశైలం, బీటీపీఎస్, జూరాల లాంటి ప్లాంట్లలో 10 సంవత్సరాల నుంచి ఒకే లొకేషన్లలో పనిచేస్తూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళ న్యాయమైన డిమాండ్ నాన్ ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఉన్న ట్రాన్స్ఫర్స్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు.
ఈ రోజు అయితే ఏదైతే ఉద్యోగం చేసుకోవాల్సినటువంటి ఉద్యోగి రోడ్డు మీద పడ్డాడు, లైబ్రరీలో చదువుకోవాల్సిన విద్యార్థి కూడా రోడ్డెక్కిండు ఉద్యోగాల కోసము. సో మేము యాజమాన్యాలని ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాము, మా న్యాయమైన సమస్యల మీద చర్చలకు పిలిచి వాటిని పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాము. మాకు అవకాశం లేకనే మేమేం ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, మాకు మా న్యాయమైన సమస్యలు పరిష్కరించే మార్గం కనబడట్లేదు కాబట్టి ఈరోజు రోడ్డు ఎక్కాము. సో ఖచ్చితంగా యాజమాన్యం స్పందించకపోతే తదుపరి కార్యాచరణ కూడా జేఏసీ తీసుకుంటుంది. సో మొత్తానికైతే ఇక్కడ జేఏసీ సంబంధించిన నాయకులందరూ కూడా సమ్మెకు సిద్ధమవుతారని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తున్నారు. సార్ ఒకసారి ప్రధానంగా మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి, అసలు ప్రభుత్వం ఏం కోరుతున్నారు? ఒక డిమాండ్స్ ఏవైతే 14 డిమాండ్లు ఉన్నాయో మేనేజ్మెంట్ కు మేము 2 నెలల కిందనే ఇవ్వడం జరిగింది. సో దాని మీద డిస్కషన్ చేస్తే మనకు ఏ డిమాండ్ సాల్వ్ అవుతాయి కాదు అనేది తెలుస్తుంది. బట్ ఇంతవరకు మేనేజ్మెంట్ కు చర్చలకు కూడా ఆహ్వానించకపోవడం అనేది చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. సో ఇప్పటికైనా మేనేజ్మెంట్ మేము ఇచ్చిన డిమాండ్ పిఆర్సీ కావచ్చు, వైటీపీఎస్ యొక్క అవుట్ సోర్సింగ్ అని కావచ్చు, ఆర్టిజన్ యొక్క సర్వీస్ రూల్స్ కానీ కావచ్చు, రిక్రూట్మెంట్ ముఖ్యంగా, సో ఈ ఇష్యూస్ అన్నిటి మీద కూడా మేనేజ్మెంట్ తో డిస్కస్ చేయాలని చేస్తే మేము దానికి సొల్యూషన్స్ కూడా చూపెట్టగలుగుతాము. సో కాబట్టి ముఖ్యంగా రిక్రూట్మెంట్ చేయకపోవడం వల్ల కూడా పని భారం చాలా పెరిగింది, వినియోగదారులకు కూడా మనం సేవలు అందించడంలో ఇబ్బంది అవుతుంది. కాబట్టి కొత్తగా ఈ యొక్క సబ్స్టేషన్లలో ఆపరేటర్స్ సమస్య ఉంది. సో రిక్రూట్మెంట్ అన్ని కేడర్లలో చేయాల్సిన అవసరం ఉంది. అట్లా పిఆర్సీ కమిటీ కాన్స్టిట్యూట్ చేయాలని కోరుతున్నాం. ప్రభుత్వం ఒకవేళ స్పందించకపోతే మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? డెఫినెట్ గా మాకేంటంటే ముఖ్యమంత్రి గారి మీద, డిప్యూటీ సీఎం గారి మీద పూర్తి నమ్మకం ఉంది. మేనేజ్మెంట్ దాన్ని సరైన రీతిలో గవర్నమెంట్ నోటీస్ తీసుకుపోవట్లేదు అనేది మేము అనుకుంటున్నాం. సో ఈ మహాధన ద్వారా అయినా ఇది గవర్నమెంట్ దృష్టికి వెళ్ళి ప్రాబ్లం సాల్వ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇక్కడ మరొక నాయకులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నిద్దాం. సార్ మీ ప్రధాన డిమాండ్ ఏం చెప్పబోతున్నారు? ప్రభుత్వానికి ఏం డిమాండ్ చెప్పబోతున్నారు? మొత్తంగా విద్యుత్ సంస్థలు ఇలా కార్మికులందరికి సంబంధించిన 14 డిమాండ్ల మీద మేము నోటీస్ ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానంగా పిఆర్సీ కమిటీ వేయాలి. మరి కమిటీ వేయడానికే తాత్సారం చేయడం కరెక్ట్ కాదు. అదేవిధంగా ఆర్టిజన్ల సమస్యల మీద వాళ్ళు 10 రోజులు సమ్మె చేశారు. మరి సమ్మె విత్డ్రా చేస్తే మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం వాళ్ళను పక్కన పెట్టడం అనేది దారుణమైన విషయం. కాబట్టి వాళ్ళ సమస్యలు వెంటనే పరిష్కరించాలి. అదేవిధంగా విద్యుత్ సంస్థ లోపల వేలాది ఖాళీలు ఉన్నాయి, సుమారు 20,000 ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలన్నీ పక్కకు పెట్టుకొని మరి ఉన్న విద్యుత్ ఉద్యోగుల మీద భారం పడితే వాళ్ళు పనిచేయలేనటువంటి పరిస్థితి, వినియోగదారులకు మెరుగైన సేవ చేయలేదు. కాబట్టి తప్పకుండా తక్షణమే ఖాళీలన్నీ కూడా రిక్రూట్మెంట్ చేయాలంటున్నాం. 2004 వరకు ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా పెన్షన్ సౌకర్యం ఉంది. మరి విద్యుత్ ఉద్యోగులు కూడా 2004 వరకు పెన్షన్ సౌకర్యం కల్పించాలంటున్నాం. అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 3 ఏళ్లలో నెట్వర్క్ పెంచడం లేదు. నెట్వర్క్ పెంచకపోతే రాబోయే వేసవి కాలంలో వినియోగదారులకు మెరుగైనటువంటి సప్లైని అందించలేం. కాబట్టి నెట్వర్క్ కాలక్రమేణా పెరుగుతున్న సర్వీసుల ప్రకారంగా నెట్వర్క్ పెంచితేనే ఈ యొక్క వినియోగదారులకు మేలైన సేవ చేస్తూ ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. కాబట్టి నెట్వర్క్ను పెంచాలని కూడా మేము కోరడం జరుగుతున్నది. అదేవిధంగా ఈపీఎఫ్లో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ కూడా రిటైర్డ్ అయితే వైద్య సౌకర్యం లేదు. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. ఈపీఎఫ్ అమలు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి సింగరేణి కానీ, బిహెచ్ఏలు కానీ మరి వాళ్ళకు వైద్య సౌకర్యం ఉంది. ఇక్కడ వేలాది మంది ఉద్యోగులు మరి రిటైర్డ్ అయితే వాళ్ళకి వైద్య సౌకర్యం లేకుండా రోడ్డు మీద ఇచ్చే పరిస్థితి. ఓదికు పెన్షన్ లేదు, ఓదికు వైద్యం అందక వాళ్ళ యొక్క జీవన విధానం చాలా చిన్న భిన్నంగా ఉంది. కాబట్టి తప్పకుండా తక్షణమే అమలు చేయాలి. అదేవిధంగా ఈపీఎఫ్ సీలింగ్ కూడా 15,000 బేసిక్కే లిమిట్ చేయడం జరిగింది. మరి పాత ఉద్యోగులందరూ కూడా లిమిట్ లేదు, వాళ్ళ వాగానే వీళ్ళకు కూడా లిమిట్ ఎత్తేయాలని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ ఆపివేయాలి. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తే మరి ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు దొరికాయి. కాబట్టి కంపల్సరీ ప్రైవేట్ రంగ సంస్థలను కాపాడాలనే ఉద్దేశంతో ప్రైవేటీకరణ వైటీపీఎస్లో ఏదైతే ప్రవేశపెట్టే ప్రైవేటీకరణ ఉందో దాన్ని తక్షణమే నిలిపి చేయాలి. మరి టెండర్ల ప్రక్రియను ఆపు చేసి మరి రెగ్యులర్ రిక్రూట్మెంట్ చేయాలని మీ ద్వారా తెలియజేసుకుంటాం. ఇక్కడ సేవ్ వైటీపీఎస్ అని అంటా ఉన్నారు కదా నినాదం, అంటే ఈ థర్మల్ పవర్ ప్లాంట్లన్నీ కూడా ప్రైవేటీకరణ చేసే దిశగా ఇది బేసిక్ అనుకోవచ్చా? మేనేజ్మెంట్ అయితే ఆ విధంగానే అడుగులేస్తున్నది. మనం ఏం చెప్పినప్పుడే ఇప్పుడున్న ఉద్యోగులు, ఇంజనీర్లు, ఎంప్లాయీస్ ఉన్నాక వాళ్ళందరినీ పోస్ట్ చేసినాక మిగతా ఏమైనా ఉంటే అవుట్ సోర్సింగ్ సంబంధించిన లేబర్ని ఇట్లా కావాలన్నా, క్లీనింగ్ ఇట్లా కావాలన్నా, అన్మైండ్ వర్కర్స్ పెట్టుకోమన్నా కూడా వాళ్ళు చదివిన వాడ వినకుండా కంపల్సరీ ఇది అవుట్ సోర్సింగ్ అనే పేరుతో ప్రైవేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది విరమించుకోవాలి. అలాగే బీటీపీఎస్ కూడా చేసే ప్రయత్నం చేస్తున్నారు, అది కూడా విరమించుకోవాలి. అసలు రిక్రూట్మెంట్ వైటీపీఎస్ కు సంబంధించిన రిక్రూట్మెంట్ కూడా ఆపేసి చేయడం వల్ల ఇబ్బంది అవుతుంది. అట్లనే ట్రాన్స్కోలో రిక్రూట్మెంట్ లేదు, అట్లనే మన నెట్వర్క్ అయితే డెవలప్మెంట్ లేదు. 3 ఏళ్ల నుంచి ఏ నెట్వర్క్ కానీ ఏ సబ్స్టేషన్లు కానీ ట్రాన్స్కోలో కట్టడం లేదు. ఆ వెస్ట్ సైడ్ అయితే ఇబ్బందిగా ఉన్నది. ఇప్పుడు టెండర్ పెడితే 2 సంవత్సరాల తైత కానీ పని కాదు దాని. కాబట్టి మీరు ఇమ్మీడియట్ గా రిక్రూట్మెంట్ చేపట్టాలి. ఉద్యోగులకు సంబంధించిన
పిఆర్సీని వెంటనే కమిటీ వేసే ప్రయత్నం చేయాలి. వైటీపీఎస్ టెండర్లను ఇమీడియట్ గా రద్దు చేయాలి. అట్లనే ఏదైతే ఉద్యోగస్తులకు సంబంధించిన మెడికల్ పాలసీ కావచ్చు, బెనిఫిట్స్ కావచ్చు, రావాల్సిన అన్ని కూడా డిస్కస్ చేసి జేఏసీతోని సాధ్యాసాధ్యాలు పరిశీలించి డెఫినెట్ గా మీరు న్యాయం చేస్తారనే ఉద్దేశంతో మీ ద్వారా ఈ మేనేజ్మెంట్ కు విన్నవించుకుంటాం. 2 నెలల నుంచి మిమ్మల్ని చర్చ కూడా పిలవట్లేదు కదా, మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఒకసారి భవిష్యత్తులో? సో ఈ రోజే చర్చకు పిలవలేదు, ఇప్పటి వరకు కూడా 5 గంటల వరకు వెయిట్ చేస్తాం. మీటింగ్ అయిపోయినాక తదుపరి కార్యాచరణ ఈ స్టేజ్ మీదనే ప్రకటించే అవకాశం ఉంటుంది. అందరు జేఏసీ నాయకులందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి 5 గంటల తర్వాత ఈ స్టేజ్ మీద నుంచే మనం తదుపరి కార్యాచరణ పెడతాం. మొత్తం ఎన్ని సంఘాలు మీ జేఏసీలో? 24 సంఘాలు ఉన్నాయి ఇప్పటికే. మిగతా సంఘాలతో కూడా మాట్లాడుతున్నాం. మిగతా ఆర్టిజన్ జేఏసీ కానీ, మిగతా ఎంప్లాయీ జేఏసీ కానీ 2 ఉన్నాయి, వాటితో కూడా మాట్లాడుతున్నాం. వాళ్ళతో కూడా కలుపుకొని ఈ సంబంధించిన ఈ ఏదైతే నిరసన కార్యక్రమం ఉధృతం చేసే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే పిఆర్స్ 2026 పిఆర్స్ ఉంది. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి దాన్ని వాళ్ళు ఒక కమిటీ చేసి దాన్ని నిర్ణయించి పిఆర్సీ ఇవ్వాలి. కానీ దాన్ని ఇప్పటికి కూడా ఏపీలో ఇవ్వాల్సిన పిఆర్సీ కమిషన్ ఇప్పుడు కూడా కమిటీ చేయలేదు. అలాగే ఆర్టిజన్స్ ఏదైతుందో వాళ్ళందరూ కూడా యువ సంస్థలు ఒకే వర్క్ చేసే వాళ్ళకి వివిధ రూల్స్ పెట్టేసి స్టాండింగ్ ఆర్డర్స్ పెట్టి వాళ్ళు నష్టం చేస్తున్నారు. ఆ నష్టం చేసే ఆర్డర్స్ అనేవి సర్వీస్ ఉండకూడదు. వారు కూడా ఏపీఎస్సీబీ రూల్స్ అనేది సర్వీస్ అనేది కూడా మేము డిమాండ్ పెట్టినాం. అది న్యాయమైన డిమాండ్. అలాగే అన్మెన్ వర్కర్స్ ఉన్నారు, చాలా జీతం చేస్తారు, వాళ్ళను కూడా రెగ్యులర్ చేయాల్సిన అవసరం ఉన్నది. అలాగే అయితే ఈపీఎఫ్ టు జీపీఎఫ్ అనేది ఉంది. ప్రభుత్వంలో 2004 వరకు ఉన్న ఎంప్లాయీస్ అంతా కూడా ఈపీఎఫ్ జీపీఎఫ్ ఉన్నది, పెన్షన్ సౌకర్యం ఉంది. ఇక్కడ మాత్రం 99 తర్వాత కండిషన్ వాటి ఖచ్చితంగా అది ఇవ్వాలి. ఇదంతా కూడా కారణం ఏంటంటే ఇంధన శాఖలో పనిచేసే కొంతమంది అధికారులు ప్రభుత్వాన్ని తప్పుదో పట్టిస్తారు. మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజలనుకున్న ప్రభుత్వం, అలాగే విద్యుత్ ఎంప్లాయీస్ ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు దీన్ని చొరవ తీసుకొని మరి ఈ యొక్క టీవీఎస్పీ జాకును మరి చర్చకు పిలిచి ఇవన్నీ కూడా సాల్వ్ చేస్తే మేము కూడా ప్రభుత్వాన్ని ఎటువంటి కూడా మాకు వ్యతిరేకం కాదు. ప్రజలకు కూడా మేము అందరు కూడా మేము సర్వీస్ చేయాల్సిన అవసరం ఉంది. రేపు వారు చర్చకు వెళ్ళకపోతే కార్యాచరణ అనేది జరిగితే దాని నష్టమైనా ఏదైనా అది యొక్క యాజమాన్యం భరించాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు ఈ యొక్క పత్రిక ముఖంగా. అయితే ముఖ్యంగా మా తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల బాధను అర్థం చేసుకొని మీరు ఇంత పెద్ద మహాధరణను కవర్ చేయడానికి మాకు మద్దతుగా నిలబడ్డ కాళోజీ టీవీకి ప్రధానంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే విషయం ఏంటంటే అన్న, గత 45 రోజులుగా అత్యంత శాంతియుతంగా అత్యంత న్యాయమైన డిమాండ్లను యాజమాన్యం వద్దకు తీసుకెళ్తే వాటి పెండ చెండ పెట్టి కనీసం చర్చలకు కూడా ఆహ్వానించలేని దయనీయ స్థితిలో ప్రస్తుతానికి యాజమాన్యాలు ఉన్నాయి. ఎటు పరిస్థితి గతి లేని పరిస్థితిలో రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యుత్ రంగంలో ఉన్న 23 సంఘాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి జేఏసీని ఒక ఫామ్ చేసి 45 సంవత్సరాలుగా రకరకాల పలు నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా యాజమాన్యం దగ్గర ఎలాంటి చలనం లేకపోవడం మా అందరికి బాధాకరణం. యావత్ రాష్ట్రానికే ఇది ఒక బాధాకరమైన సూచిక. గత్యంతరం లేని పరిస్థితిలో మేమైతే ఈ రోజు మహాధరణకు, రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు మహాధరణకు ఇక్కడికి హాజరు కావడం జరిగింది. మావి అత్యంత న్యాయమైన డిమాండ్లను చర్చకు ఆహ్వానించమని కోరినప్పటికీ కూడా యాజమాన్యం దగ్గర ఎలాంటి చలనం లేకపోవడం అత్యంత బాధాకరం. మొదటగా వైటీపీఎస్ విద్యుత్ ఉత్పత్తి కర్మాగారం ఏదైతే ఉందో అది తెలంగాణ రాష్ట్రానికే విద్యుత్ రంగానికి పట్టుకొమ్మ అని తెలియజేస్తున్నాను. దానికి సంబంధించి 5 యూనిట్లకు గాను 8000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల ఆ వైటీపీఎస్ ప్లాంట్ ను ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం చేస్తూ విద్యుత్ రంగ వ్యవస్థను భూస్థాపితం చేయాలనే దానికి మెట్లు పడుతున్నాయని కార్మిక సంఘాలుగా, ఉద్యోగ సంఘాలుగా, అదేవిధంగా ప్రజా సంఘాలుగా మేమంతా దీన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ ప్రభుత్వానికి కానీ యాజమాన్యానికి కానీ పలు దళాలుగా రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా ఎలాంటి చలనం యాజమాన్యం దగ్గర లేకపోవడం మాకు అత్యంత బాధాకరణం. అదేవిధంగా ఏపీఎస్సీబీ అనుబంధం లేనప్పటి నుంచి కూడా 4 కంపెనీలుగా ఏర్పడ్డది. మనది ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కో, డిస్కామ్స్, ఎస్పీటీసీఎల్, ఎన్పీటీసీఎల్ గా ఏర్పడ్డది. అప్పటి త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం కూడా ప్రతి 4 సంవత్సరాలకు పేరువిజన్ వేయాల్సి ఉంది. కానీ 1/4/2026 నాటికి లాస్ట్ టర్మ్ అగ్రిమెంట్ టెన్యూర్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత కూడా గత 4 నెలల నుంచి మేము యాజమాన్యాన్ని రకాలుగా రిక్వెస్ట్ చేసినప్పుడు కూడా కనీసం పే నెగోషియేషన్ కమిటీ ఏర్పాటు చేయడానికి కూడా సుముఖంగా లేకపోవడం అత్యంత బాధాకరం. అదేవిధంగా విద్యుత్ రంగ వ్యవస్థనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఒక దిక్సూచి. అలాంటి పరిస్థితిలో ఆర్టిజన్లుగా 20,000 మందిని గత ప్రభుత్వం అవుట్సోర్సింగ్ ఆర్టిజన్ కార్యక్రమంగా గుర్తించి వాళ్ళని పూర్తిగా ఉద్యోగులు కాకుండా అవుట్సోర్సింగ్ కార్మికులుగా కాకుండా ఒక మధ్యస్థితిలో వాళ్ళని పెట్టిండ్రు.
అయితే మా కార్మిక సంఘాలుగా మా కోరిక, మా అత్యంత న్యాయమైన డిమాండ్ ఏంటంటే వాళ్ళని ఏపీఎస్సిబి రూల్స్, మాకు ఏపీఎస్సిబికి సంబంధించి ఉద్యోగులకు ఏ సర్వీస్ అయితే రూల్స్ వర్తిస్తాయో అవి పూర్తి స్థాయిలో ఎలాంటి షరతులు లేకుండా బేషరతుగా అందరు ఆర్టిజన్లకు ఇంప్లిమెంట్ చేయాలనేదే మా కోరిక. అది పూర్తి న్యాయమైన డిమాండ్. మేము అంతకు మించి మేము గొంతమ్మ కోరికలు కోరతలేం. అదేవిధంగా ఉత్పాదక శక్తి కానీ, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ కానీ, ట్రాన్స్మిషన్ వ్యవస్థ కానీ పూర్తి స్థాయిలో పెరుగుతున్న క్రమంలో మా కోరిక ఒకటే ఉంది. పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కూడా శాంక్షన్ కి అగెనెస్ట్ గా వేకెన్సీస్ ఫిల్ చేయాలని పరిస్థితి ఉంది. దానివల్ల సగటు ఉద్యోగి మీద కానీ, కార్మికుల తరపున మీద కానీ విపరీతమైన పనిభారం, ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి మా తరపున, విద్యుత్ ఉద్యోగ సంఘాల తరపున మాది ఒకటే కోరిక ఏంటంటే, మన ఉత్పాదక వ్యవస్థను, ట్రాన్స్మిషన్ వ్యవస్థను, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను ఏ విధంగా అయితే బలోపేతం చేస్తున్నామో దానికి అనుసరించి కార్మికులను, ఉద్యోగులను దానికి సంబంధించి ఈక్వల్ గా మ్యాన్ పవర్ ని కూడా రిక్రూట్ చేసుకొని వాళ్ళందరికీ దానికి దగ్గర పనిభారం తగ్గించాలని మా కోరిక ఉందన్న ఈ సందర్భంగా తెలియజేస్తూ, పూర్తి స్థాయిలో ఈ 14 డిమాండ్లకు సంబంధించి యాజమాన్యం వెంటనే చర్చలకు ఆహ్వానించబోతే ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, డిప్యూటీ సీఎం సంబంధిత శాఖ మంత్రి డిప్యూటీ సీఎం కలిసే ప్రయత్నం ఎప్పుడు చేయలేదా? డిప్యూటీ సీఎం గారిని కలిసినప్పటికీ కూడా మీరు ఎనర్జీ సెక్రటరీ గారిని కలవండి. ఎనర్జీ సెక్రటరీ గారు మీతో మాట్లాడతారు. మీ సీఎండీ గారిని కలవండి, వాళ్ళు దీనికి పరిష్కారం చూపిస్తారన్న విధంగా ఉంది. కానీ మేము సీఎండీల దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా, మన ఎనర్జీ సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఎలాంటి సానుకూల స్పందన లేపడంతో 45 రోజులుగా మేము వేచి చూసాం. కానీ ఇప్పటి వరకు కూడా మాకు ఎలాంటి సానుకూల స్పందన రాలేదు. కాబట్టి ఎట్టు దిక్కులేని పరిస్థితుల్లో ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున 10,000 విద్యుత్ ఉద్యోగ కార్మికులతో ఇలాంటి మహాధరణ ఇక్కడ ప్లాన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇంకా స్పందించకపోతే మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? పూర్తి స్థాయిలో, పూర్తి రాజ్యాంగబద్ధంగా, శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జేఏసీ, రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఎలాంటి కార్యాచరణకు పిలిపించినా కూడా పూర్తి స్థాయిలో మేము ముందుండి ఈ విద్యుత్ రంగ వ్యవస్థను కాపాడడానికి, కార్మికుల, ఉద్యోగుల శ్రేయస్సును, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళడానికి మేము ఎలాంటి చర్యలకైనా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణం, ప్రభుత్వము మా విద్యుత్ సంస్థ మీద కరెక్ట్ చూపు చూడకుండా మమ్మల్ని అందరినీ చాలా విధాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నందుకు గాను ఈ ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయనైనది. ఇందులో ముఖ్యంగా ఆర్టిజన్స్ ఏదైతే ఉందో, ఆర్టిజన్ సమస్య చాలా విపరీతంగా ఉంది. ఇంతకుముందు తెలంగాణ ఏర్పడినప్పుడు గౌరవ కేసీఆర్ గారు రిక్రూట్మెంట్ చేసినప్పుడు 23,000 మంది ఉద్యోగులం ఉంటిమి. ఈ రోజు ఈ గవర్నమెంట్ వచ్చేసరికి మేము 19,000 మంది ఉద్యోగులమైనా అంటే 4,000 మంది ఉద్యోగులు చనిపోవడము, రిటైర్మెంట్ కావడం జరిగింది. ఏదైతుందో ఒకే సంస్థలో ఒకటే రూల్ ఉండాలి అనే ఉద్దేశంతో ఆ రోజు కేసీఆర్ గారు ఖచ్చితంగా ఒక 2 ఏళ్లలో దీన్ని పూర్తిగా రూపుమాపి, దాని తర్వాత కోర్టు కేసులు అవన్నీ అయిపోయిన తర్వాత అందరినీ రెగ్యులైజ్ చేస్తా అని చెప్పేసి గౌరవ సిఎండి గారితో హామీ ఇప్పించడం జరిగింది. ఆ ఉద్దేశంతో ఆ రోజు చాలా రోజులు, ఒక 25 రోజులు సమ్మె చేయంగా భాగంగా ఈ ఏదైతే ఉందో కాంట్రాక్ట్ లేబర్ గా ఉన్న ఉద్యోగులందరినీ కూడా ఆర్టిజన్లకు గుర్తించారు. ఆఫ్టర్ దెన్ ఆర్టిజన్లకు గుర్తించినప్పుడు ఒక చిన్న పదం అవుట్ సోర్స్డ్ అనే పదం పెట్టారు. దాన్ని తీసేపిస్తేందుకు ఈ రోజు ఇలాంటి కార్యాచరణ ఏర్పాటు చేయడం అనేది, దీనికి ఉద్యోగుల సంఘ జేఏసీ కూడా మాకు పూర్తి మద్దతు ఇస్తూ ఈ రోజు ఇది చేసింది. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ రోజు ఉద్యోగంలో పనిచేస్తున్నప్పుడు ప్రతి ఒక్క సబ్ స్టేషన్ లో 4 ఉండి పనిచేయాలి. అయినా కానీ ప్రభుత్వం దగ్గర స్టాఫ్ లేదు, రిక్రూట్మెంట్ చేసుకునే వ్యవస్థ లేదు అనే ఉద్దేశంతో ఒక్కరితోటి కూడా సబ్ స్టేషన్ నిర్వహిస్తున్నాము. ఎలాంటి వసతులు లేకున్నా కానీ, బాత్రూమ్స్ లేవు, టాయిలెట్స్ లేవు, పాములు వచ్చి ఖర్చినా కానీ, సచ్చినా కానీ ఎలాంటి సంబంధం లేకుండా విద్యుత్ సంస్థకి ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఫుల్ ఫ్లెడ్జ్ లా వర్క్ చేస్తున్నాము. వీటన్నింటిని గమనించి ఖచ్చితంగా మాకు ఏదైతే ఉందో సంస్థలో ఒకటే సర్వీస్ రూల్స్ ఉండే విధంగా ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి పలు విధాలుగా చేశాము. ప్లస్ మొన్న కూడా ఒక 10 రోజుల ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ ధర్నా కార్యక్రమంలో గౌరవ డిప్యూటీ సీఎం గారు స్పష్టమైన హామీ ఇచ్చారు. మీరు ఏదైతే ఉందో దాన్ని సమ్మె విరమించుకొని రండి, మేము మాటిస్తున్నాము, ఖచ్చితంగా మార్పు చేస్తాము, మీకు ఏదైతే కోరికలు ఉన్నాయో అవన్నీ నెరవేరుస్తామని చెప్పేసి పూర్తి స్థాయిలో ఇచ్చారు. ఒక గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి ఉంటే ఈ రోజు మేము కూడా ఏం చేయలేని పరిస్థితి లేను. మాకు పెద్దన్న, మాకు ఏంటంటే తండ్రి లాంటి వాళ్ళే ఇచ్చిన మాట మీద గౌరవంగా లేకుంటే మేము ఇంకా ఎవరికి చెప్పుకోవాలనే గోడు కూడా లేదు. ఎందుకంటే దాని తర్వాత పలు దఫాలుగా మేము అపాయింట్మెంట్ కోరినా కానీ అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితులు లేరు. సమ్మె విరమించుకునేంత వరకేమో ఒక ఉద్దేశము, సమ్మె విరమించినాక ఎనర్జీ సెక్రటరీ గారు కూడా మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం కూడా లేదు. చాలా చులకన చూసుకుంటూ మీకు తర్వాత చూద్దాము, తర్వాత చేద్దాము అని చెప్పేసి అంటారు. ఏదైతే హామీ ఇచ్చిరో వాళ్ళు ఇచ్చిన హామీని మేము అడుగుతున్నాం. ఈ రోజు వేరే గొప్పగా లేదు. ఈ రోజు మాకు ఇచ్చే లీవ్స్ కూడా, లీవ్ వేజెస్ లో కూడా చాలా వ్యత్యాసం ఉంది. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా 15 రోజులు ప్లస్ 5 రోజులు అని చెప్పేసి లీవ్ ఉంటుంది ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీకి. కానీ
వీళ్ళందరికీ వెబ్ పోర్టల్ పెట్టేసి ఓన్లీ 15 రోజుల లీవ్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రతి దాంట్లో కూడా వ్యత్యాసం చూపెట్టుకుంటూ ఎవరు కూడా బయట వాళ్ళకి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో లక్షల జీతం ఉంది వీళ్ళెందుకు చేస్తారు అని చెప్పేసి అనుకుంటారు. ఇందులో కొత్తగా రిక్రూట్ అయిన వాళ్ళకి 14,000 జీతంతో చేస్తారు ఈ రోజు. అంటే ఎంత దీనకరంగా ఉందని చెప్పేసి ఆలోచించాలి గవర్నమెంట్ కూడా, ప్రభుత్వం కూడా. ఈ ఉద్దేశంగా మేము చెప్పేది ఒకటే, మా సమస్యలు చాలా చాలా ఘోరంగా ఉన్నాయి, వాటిని గౌరవంగా విని మాకెంతో కొంత సానుకూలంగా స్పందించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. ఈరోజు ఇక్కడ మహాధర్నా కార్యక్రమానికి రావడానికి ముఖ్య కారణం ఏమిటంటే, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 19,000 ఆర్టిజన్ కార్మికుల మీద ఈ ప్రభుత్వము యాజమాన్యము మొండి వైఖరి అనేది ఇంతవరకు వీడతలేదు. గత 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి సంస్థకు ఆర్టిజన్ కార్మికులు అనేక విధంగా సేవలు అందించినప్పటికీ కూడా వారికి రావాల్సిన ఎటువంటి బెనిఫిట్స్ కానీ ఇవ్వడం లేదు. ఒకే క్యాడర్ లో 10 సంవత్సరాల నుంచి ప్రమోషన్ లేకుండా పనిచేస్తున్నారు. ఈ యొక్క విద్యుత్ వ్యవస్థలో ఆర్టిజన్లకు ఒక రూలు, రెగ్యులర్ ఎంప్లాయీస్ ఒక రూలు, ఏ సంస్థలో కూడా 2 రూల్స్ అనేది లేవు. ఆర్టిజన్స్ ఒక స్టాండింగ్ ఆర్డర్ అని చెప్పి బ్రిటిష్ కాలం నాటి స్టాండింగ్ ఆర్డర్స్ పట్టుకొచ్చి వాళ్ళ పైన ఒక గుదిబండ లాంటి ఎటువంటి చెల్లం లేకుండా 7-8 సంవత్సరాల కాంచి ఒకటే క్యాడర్ లో పనిచేస్తున్నాం. వాళ్ళకి లీవ్స్ లేవు, ఎటువంటి మెడికల్ బెనిఫిట్స్ లేవు, వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు, అనేక రకాల అటువంటి ఇబ్బందులు పడుతూ ఆర్టిజన్లు వాళ్ళ శక్తిని అంతా దారబోచి సంస్థకు ఎన్నో సేవలు అర్పించినప్పటికీ కూడా ఈ యాజమాన్యం గాని ఈ ప్రభుత్వం గాని ఆర్టిజన్లను పట్టించుకున్న పాపన పోలేదు. మొన్న మేము ఆర్టిజన్ కార్మికులందరం ఒక జేఏసీగా ఏర్పడి 10 రోజులు మా ఉద్యోగాలను త్యాగం పెట్టి రోడ్డు మీదకి వచ్చి మేము 10 రోజులు కొట్లాడినప్పటికీ కూడా బట్టి విక్రమార్క గారు మీకు ఎటువంటి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అంటే ఆర్థిక భారం పడినటువంటి సమస్యలు పరిష్కరిస్తా అని చెప్పి స్వయంగా చెప్పినప్పటికీ కూడా ఈ యాజమాన్యం కానీ ఎన్ఆర్ సెక్రటరీ కానీ సీఎండీలు కానీ పట్టించుకున్న పాపాలు లేరు. 4 నెలలు అవుతుంది. 4 నెలల నుంచి ఇంతవరకు మమ్మల్ని పిలిచి మాట్లాడి మా సమస్య పరిష్కరించిన నాదు లేడు. ఈ రోజు పవర్ జేఏసీలో ఆర్టిజన్స్ యొక్క డిమాండ్ ని 3వ డిమాండ్ ప్రధానంగా పెట్టి ఈ రోజు మా యొక్క సమస్యల పరిష్కారం కోసం పవర్ జేఏసీ ఈ ధర్నా పిలుపునివ్వడంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. ఆర్టిజన్ కార్మికుల యొక్క సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే పవర్ జేఏసీ ఏదైతే పిలుపునిస్తుందో దానికి మేమందరం 20,000 మంది కార్మికులము ఆర్టిజన్ గా పవర్ జేఏసీ తోటి ఉన్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ ఆర్టిజన్ల పక్షాన ఈ మొండి వైఖరి వీడి ఖచ్చితంగా సమస్యలను పరిష్కరించి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలని ఈ ప్రజా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అయ్యా బట్టి విక్రమార్క గారు, మీరు పాదయాత్రలో చెప్పిన మాటే కదా, మా ప్రభుత్వము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అధికారంలోకి వస్తే మీకు మేము అన్ని విధాలుగా చూస్తాము, మీకు న్యాయం చేస్తామని మీరు చెప్పిన మాటే కదా. మీరు చెప్పిన మాటను దయచేసి మీరు నిలబెట్టుకోండి అయ్యా, మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. మేము మీరు పిల్లలం అనుకోండి, మేము ఈ ఎలక్ట్రిసిటీ వ్యవస్థలో ఒక 3rd గ్రేడ్ 4th గ్రేడ్ ఉద్యోగుల లెక్కలు పనిచేస్తున్నాము. మేము విధి నిర్వహణలో చనిపోతే మాకు ఎటువంటి బెనిఫిట్స్ వస్తలేవు. మా యొక్క డిపెండెంట్లు వాళ్ళు ఒక గ్రేడ్ 4 ఉద్యోగం అంటే 12,000 జీతం స్టార్ట్ చేస్తారు. వాళ్ళకు డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు ఇవి ఉన్నప్పటికీ కూడా వాళ్ళ డిపెండెంట్ భార్యలు కానీ వాళ్ళ పిల్లలు కానీ ఎవరన్నా గ్రేడ్ 4 నుంచి స్టార్ట్ చేస్తున్నారు. చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఈ యొక్క విద్యుత్ వ్యవస్థలో రెండు యొక్క రూల్స్ ఉండడం అనేది కరెక్ట్ కాదు. స్టాండింగ్ ఆర్డర్స్ 1947 చట్టంలో ఉన్నట్టు స్టాండింగ్ ఆర్డర్స్ అనేది దయచేసి తీసేయండి. ఎక్కడ కూడా ఇంత దుర్మార్గమైన చట్టం లేదు. అది తీసేసి ఏదైతే ఉద్యోగులుగా ఉన్నారో ఆ ఒక్క రూల్స్ వాళ్ళకున్న రూల్స్ మాకు ఇంప్లిమెంట్ చేయండి. మేము కూడా సమానంగా ఒక రెగ్యులర్ ఉద్యోగి ఏ పని అయితే చేస్తున్నాడో అదే పని మేము చేస్తున్నాము. ఒకటే పని ఇద్దరు చేస్తున్నప్పుడు 2 వ్యత్యాసాలు ఎందుకు, 2 విధానాలు ఎందుకు? దయచేసి దీన్ని ప్రభుత్వము ఇప్పటికైనా గుర్తించండి. ఆల్రెడీ 10 రోజులు మేము సమ్మె చేసినాం, ఇంతకన్నా మేము చేసేది ఇంకేం లేదు. ఇప్పుడు పవర్ చేసే ద్వారా మున్ముందు ఇంకా ఉధృతంగా ఉండబోతుంది మా ఉద్యమము. ఇప్పటికైనా మా యొక్క డిమాండ్స్ అన్ని నెరవేర్చాలని చెప్పి ప్రభుత్వాన్ని యాజమాన్యాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈరోజు తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి డిస్కమ్స్, ట్రాన్స్కో, జెన్కో నుంచి పెద్ద ఎత్తున ఆర్టిజన్స్, కార్మికులు, ఇంజనీర్సు, ఎంప్లాయీస్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఒక చిన్న కాల్తోనే ఇంతమంది ఇక్కడికి రావడం జరిగిందంటే యజమాన్యం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలకు సేవ చేస్తూ మీ ప్రభుత్వానికి కూడా మంచి పేరు తెస్తూ ఏదైతే గృహజ్యోతి పథకం ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ మీకు కూడా మంచి పేరు తెస్తూ మరి పనిచేస్తున్న ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ని విస్మరించడం అనేది చాలా విచారకరం. ఎందుకంటే ఇంతకుముందు కూడా ప్రభుత్వాలు ఎలక్ట్రిసిటీ విద్యుత్ ఉద్యోగులను, విద్యుత్ శాఖను విస్మరించడం మూలంగానే మరి వారు అధికారం కోల్పోవడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం ఏదైతే వారు పాదయాత్ర చేసినప్పుడు కానీ
ఏవైతే వారు చెప్పారో అవన్నీ కూడా మరి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినవన్నీ కూడా మరి అమలు చేయాల్సిన అవసరం ఉంది. మరి రిక్రూట్మెంట్ చేస్తామన్నారు, ఇప్పటి వరకు కూడా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ ఇవ్వట్లేదు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అన్ని క్యాడర్లలో జూనియర్ లైన్మెన్ కానీ, ఏఈస్ కానీ, సబ్ ఇంజనీర్స్ కానీ, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్ కానీ, ఎల్డీసీలు కానీ అన్ని భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ చాలా మరి వీధుల్లో తిరుగుతున్నారు అన్ఎంప్లాయీస్ అందరూ కూడా, వారి రిక్రూట్మెంట్ చేయాల్సి ఉంది. మరి ఏదైతే ఆర్టిజన్లు మరి చాలా వెట్టి చాకరీ చేస్తున్నారు వారు, ఎందుకంటే వారితో సమానంగా ఎవరైతే రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారో వారితో సమానంగా వారు కూడా పనిచేస్తున్నారు. వారు కూడా చాలా మంది యాక్సిడెంట్స్ అవుతున్నాయి, ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి వారికి కూడా అన్ని విధాల ఏపీఎస్సీ రూల్స్ వారికి కూడా వర్తింప చేయాలని జేఏసీలో కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా మరి ఇంకో పిఆర్సి 26 కమిటీ ఇప్పటి వరకు వేయలేదు, చాలా అసలు పిలవడం కూడా లేదు. అంటే ఇంత పెద్ద జేఏసీని, విద్యుత్ సంస్థ జేఏసీని నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేస్తుంది. కానీ అది కాదు, ఇది మెరుపు సమ్మె కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కానీ గుర్తించి మేము మీకు మంచి పేరు తేవడానికే ప్రయత్నం చేస్తున్నాం. మరి మీరు కూడా మా ఉద్యోగుల యొక్క శ్రేయస్సు కోసం మీరు పనిచేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. నమస్తే అన్న, నా పేరు సుమను. నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏఈ రిక్రూట్మెంట్ కోసం గత 10 సంవత్సరాల నుండి తెలంగాణ వచ్చినప్పటి నుండి మనకు నోటిఫికేషన్లు అనేది ఈ విద్యుత్ రంగంలో చాలా ఎక్కువ వచ్చినాయి. కాకపోతే గత 8 సంవత్సరాల నుండి చూసినట్లయితే మనకు నోటిఫికేషన్లు అనేది తగ్గిపోయినాయి. ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఉందో అసెంబ్లీ సాక్షిగా మనకి ఇచ్చిన మాట ఏంటంటే కొత్త రిక్రూట్మెంట్లు చేపడతాం, జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని ఇప్పటి వరకు ఒక్క జాబ్ క్యాలెండర్ లో ఉన్న ఒక్క పోస్టులుగా కూడా రిలీజ్ చేయకుండా, నోటిఫికేషన్ ఇవ్వకుండా ఇప్పటికీ పట్టభద్రులని రోడ్ల మీద తిరిగేటట్టు చేస్తుంది. మేము ప్రభుత్వానికి విన్నవించుకునేది ఏంటిదంటే గత 8 సంవత్సరాల నుండి మనకు ట్రాన్స్కోలో నోటిఫికేషన్ అనేది రాకుండా పోయింది. చూసినట్లయితే 2018లో మనకు ఏఈ నోటిఫికేషన్ వచ్చింది. దాని తర్వాత ట్రాన్స్కో నోటిఫికేషన్ అనేది ఏఈ ఒక్కడి కూడా జరగలేదు, నియామకం అనేది జరగలేదు. జెన్కోలో జరిగినప్పటికీ అది గత ప్రభుత్వం ఇచ్చింది. గత ప్రభుత్వం గత 3 సంవత్సరాల క్రితం ఇచ్చిన నోటిఫికేషన్ ని ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ అనేది అపాయింట్మెంట్లు ఇచ్చి మేము ఇచ్చినని చెప్పుకుంటున్నది. అది ఎంతవరకు కరెక్ట్ అండి? చూసినట్లయితే ఇప్పుడు కూడా జెన్కోలో కూడా మనకి ఎన్నో వందల ఖాళీలు ఉన్నాయి, అటు పోతే జేఎల్ఎంలు ఉన్నాయి, జేఏఓలు ఉన్నాయి, సబ్ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి, ఏఈలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా జెన్కోలో కూడా నింపట్లేదు. జెన్కోలో కూడా మనకు సబ్ ఇంజనీర్ నోటిఫికేషన్ ఇంతవరకు చూసినట్లయితే 2014 నుండి ఇంతవరకు రాలేదు. ఎన్పిడిసిలో చూసినట్లయితే ఏఈ పోస్టులు 2022, 21, 22లో వచ్చినాయి. ఇప్పటి వరకు ఏఈ రిక్రూట్మెంట్ అనేది గత 3-4 సంవత్సరాల నుండి ఏఈ నోటిఫికేషన్ రాలేదు. సబ్ ఇంజనీర్ నోటిఫికేషన్ చూసినట్లయితే 2018లో ఫిబ్రవరిలో మేలో వచ్చిన నోటిఫికేషన్ మళ్ళీ ఇంతవరకు 8 సంవత్సరాల నుండి గత 8 సంవత్సరాల నుండి అంటే ఇప్పుడు ప్రజెంట్ సబ్ ఇంజనీర్లుగా రిక్రూట్మెంట్ అయిన వాళ్ళు ఏఈలుగా ప్రమోట్ అయిన పరిస్థితి ఉన్నప్పటికీ సబ్ ఇంజనీర్ నోటిఫికేషన్ లేదు. అటుపోతే జేఎల్ఎం చూసినట్లయితే దాదాపు 2000 పోస్టులు డిస్కమ్ లో ఖాళీలు ఉన్నాయి. 3500 పోస్టులు డిస్కమ్ లోనే ఎస్పీడీసీలు ఎన్పీడీసీలో ఖాళీగా ఉన్నప్పటికీ వాటిని కూడా రిలీజ్ చేయకుండా ప్రభుత్వం జాప్యం చేస్తా ఉంది. సబ్ ఇంజనీర్లు కూడా మనకు చూసినట్లయితే ఎస్పీడీసీల్లో కానీ, ఎన్పీడీసీల్లో కానీ, ట్రాన్స్కోలో కానీ, జెన్కోలో కానీ ఎన్నో 500 ఖాళీలకి ఆర్థిక శాఖ ఆమోదం కూడా తెలిపింది. ప్రజెంట్ వాటిని కూడా రిలీజ్ చేయకుండా జాప్యం చేస్తున్నారు. మేము ప్రభుత్వానికి విన్నవించుకునేది ఏంటిదంటే గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న పోస్టులు రిలీజ్ చేయట్లేదు. ప్రజెంట్ ఏదైతే ఆర్థిక శాఖ ఆమోదించిందో వాటిని కూడా రిలీజ్ చేయకుండా ప్రభుత్వం లేట్ చేస్తా ఉంది. కాబట్టి విన్నవించుకునేది అంటే ఇప్పటికైనా విద్యుత్ సంబంధించిన 3 సంస్థల్లో ఎన్ని వేల ఖాళీలు ఉండే అవకాశం ఉంది? ప్రజెంట్ చూసినట్లయితే మనకు పేపర్ స్టేట్మెంట్ కూడా ఉంది సార్. 5368 పోస్టులు అన్ని కలిపి 5368 పోస్టులు ఉన్నాయి సార్. దాంట్లో చూసినట్లయితే దాదాపు 500 పైన ఏఈలు, 500 పైన సబ్ ఇంజనీర్లు, దాదాపు చూసినట్లయితే 3500 పోస్టులు ఓన్లీ మనకు జేఎల్ఎం ఉన్నాయి. మిగతా పోస్టులు నాన్ టెక్నికల్ కేటగిరీలో చూసినట్లయితే వాటిలో కూడా 1000 పోస్టులు ఉండడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిరుద్యోగులను ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. ఎన్నో వేల ఖాళీలు ఇంకా ఏర్పడే అవకాశం ఉన్నది. ఇంకా ప్రజెంట్ పరిస్థితి చూసినట్లయితే యదాద్రి ప్లాంట్ ను కూడా ప్రైవేటీకరించడం జరుగుతుంది, అవుట్ సోర్సింగ్ నియమించడం జరుగుతుంది. దాని వల్ల కూడా ప్రజెంట్ మన ఏదైతే దేని గురించి అయితే ఏ ఉద్దేశం గురించి అయితే తెలంగాణ తెచ్చుకోవడం జరిగిందో, తెలంగాణని స్థాపించుకోవడం జరిగిందో ఆ ఉద్దేశాన్ని తుంగలో దొక్కి మరి
ప్రైవేట్ వాళ్ళకి అప్పగించడం జరుగుతుంది. ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తే 30% తెలంగాణ వాళ్ళకి, మిగతా వాళ్ళకి 70% అంటే ఎవడొచ్చి రాజ్యం వెళ్తాడు మరి. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇప్పటికైనా నిరుద్యోగులను ఆదుకోవాలి, అవుట్ సోర్సింగ్ ఆపాలి, కొత్త రిక్రూట్మెంట్ చేపట్టాలి. ఇప్పుడు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను కూడా వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చి కొత్త నియామకాలు చేపట్టాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మమ్మల్ని ఎంతో మంది నిరుద్యోగులు ఇప్పటికి చూసినట్లయితే మనం కొంతమంది జొమాటో నడుపుకుంటున్నారు, జొమాటో చేస్తున్నారు. కొంతమంది చూసినట్లయితే ర్యాపిడోలు, ట్యూషన్లు చెప్పుకుంటా ఇంటికాడ పని చేసుకుంటా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. కేవలం రిక్రూట్మెంట్లు వస్తాయని గత నోటిఫికేషన్లలో చూసినట్లయితే 2 మార్కులతోటి, 1 మార్క్ తోటి, లేకపోతే చాలా పాయింట్లలో జాబ్స్ పోయిన వాళ్ళు చాలా ఉన్నారు. అలాంటి వాటి వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మా యొక్క విన్నపాన్ని విని మరి రిక్రూట్మెంట్ చేపట్టవలసిందిగా కోరుకుంటున్నాం సార్. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే YTPS యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో ఏదైతే O&M టెండర్ పిలిచారో దాన్ని రద్దు చేయాలి, వెంటనే రద్దు చేయాలి. దానివల్ల ఏమైతుందంటే తెలంగాణ వచ్చినప్పుడు 2014లో మనకు పవర్ షార్టేజ్ ఉన్నదని బయట ఛత్తీస్గఢ్ నుంచి పవర్ తీసుకున్నామండి. సో ఆ ప్రాబ్లం, ఆ పవర్ షార్టేజ్ ఇష్యూని సాల్వ్ చేయడానికి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకొని ఒక 4000 మెగావాట్లతోని, అంటే ఒక పెద్ద సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ పవర్ ప్లాంట్ కట్టడానికి 39,000 కోట్లతోని ఒక పవర్ ప్రాజెక్ట్ నిర్ణయం తీసుకున్నారు. దాన్ని 39,000 కోట్లతో కట్టిరండి. ఇప్పటికి ఆ YTPS లో 255 కోట్లతోని O&M కాంట్రాక్ట్ కి టెండర్ పిలిచారు. ఆ టెండర్ ని వెంటనే రద్దు చేయాలి. ఈ టెండర్ వల్ల ఏమైతుందంటే ఇక్కడ ఉన్న ఉద్యోగులకి ప్రమోషన్లు పోతాయి. 2 అక్కడ ఉన్న రీజనల్ డెవలప్మెంట్ జరగదండి. ఇప్పుడు మనం KTPS చూసుకుంటే, రామగుండం చూసుకుంటే అక్కడ ఉన్న పవర్ ప్లాంట్ల వల్ల చుట్టుపక్కల ఏరియాల వాళ్ళకి, నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు దొరికినాయి, కాంట్రాక్టర్లకు ఉపాధి అవకాశాలు దొరికినాయి, వర్కర్లకు అవకాశాలు దొరికినాయి. చిన్న చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు పెట్టుకొని KTPS కానీ రామగుండం కానీ ఏరియాలు డెవలప్ అయినాయి, మున్సిపల్ కార్పొరేషన్ స్థాయికి ఎదిగినాయి అని అంటే కేవలం ఆ పవర్ ప్లాంట్ల వాటిలోనే. అలాంటిది వాటికంటే పెద్దదైన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో ఇప్పుడు ఈ 255 కోట్ల టెండర్ తోని పిలిస్తే ఇది అక్కడున్న లోకల్ కాంట్రాక్టర్లు ఎవరు, తెలంగాణలో ఉన్న ఏ చిన్న కాంట్రాక్టర్ కూడా దానికి పోటీ పడలేదండి. ఇది ఏదో బడా వ్యక్తికే పోతుంది. దీనివల్ల వచ్చే నష్టం ఏంటిదంటే మనము నిధులు నియామకాలను కొట్లాడినాం. మన నియామకాలన్నీ ఛత్తీస్గఢ్కు, జార్ఖండ్కి, తెలంగాణ, కర్ణాటకకి ఎక్కడికో వెళ్ళిపోతాయండి. అక్కడ లోకల్ డెవలప్మెంట్ జరగదు. ప్లస్ మన రిసోర్సెస్ అన్ని బయటకు వెళ్ళిపోతాయి. సో మనం తెలంగాణ సాధించిన మన ముఖ్య ఉద్దేశమే నిధులు నియామకాలు. అలాంటిది నియామకాలు జరపకుండా పైకి వెళ్ళి ప్రైవేటైజేషన్ కి దారి తీస్తురండి. సో దీన్ని మేము కంప్లీట్ గా ఏఐస్ అసోసియేషన్ నుంచి, జేఏసీలో భాగస్వామ్యమైన ఏఐస్ అసోసియేషన్ నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వెంటనే ఈ టెండర్ను రద్దు చేయాలి. వెంటనే ఈ టెండర్ను రద్దు చేసి అన్ని కంపెనీలలో, ఈవెన్ ట్రాన్స్కోలర్ 2018 నుంచి రిక్రూట్మెంట్ లేదండి. సబ్స్టేషన్లు కడుతున్నారు, లైన్స్ కడుతున్నారు, వాటి మెయింటెనెన్స్ చేయడానికి మాత్రం రిక్రూట్మెంట్ జరగట్లేదు. ఏ క్యాడర్లో అయినా రిక్రూట్మెంట్ వెంటనే జరగాలి. ఏఈ క్యాడర్లు అయితే 8 సంవత్సరాలుగా, ఎప్పుడు చరిత్రలో ఎప్పుడు లేనట్టు 8 సంవత్సరాలుగా రిక్రూట్మెంట్ లేదు. సో వెంటనే రిక్రూట్మెంట్ జరగాలి. ఈ మ్యాన్ పవర్ షార్టేజ్ ఇష్యూ వల్ల సంస్థలు బలహీనపడి రేపటి రోజున మొత్తం తెలంగాణలో బ్లాక్అవుట్ అయ్యే అవకాశం కూడా ఉన్నది. సో సంస్థల్ని బలపరచాలంటే రిక్రూట్మెంట్ జరిపి O&M క్యాడర్ కానీ, ఇంజనీరింగ్ క్యాడర్ కానీ రిక్రూట్మెంట్ జరిపి ప్రభుత్వ రంగ ప్రధానంగా 2 నెలల నుంచి చర్చలకు పిలవట్లే కదా, మీరేం డిమాండ్ చేస్తున్నారు? గత 50 రోజుల మా ఒకటే అండి, 14 డిమాండ్లలో ఇప్పుడు ఇమ్మీడియట్ గా కావాల్సింది అయితే YTPS టెండర్ ని వెంటనే రద్దు చేయాలి. YTPS టెండర్ ని రద్దు చేయకపోతే మా పోరాటం అయితే ఆగదు. ఎందుకంటే దానివల్ల కేవలము కార్మికులకి, ఇంజనీర్లకి నష్టమే కాదు, బయట ఉన్న నిరుద్యోగులకి నష్టము, యావత్ తెలంగాణకు కూడా నష్టం జరిగే కార్యక్రమం ఉన్నది కాబట్టి, అవకాశం ఉన్నది కాబట్టి దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మా కోసం వ్యతిరేకిస్తలేం, మా కోసం పోరాడతలేమండి. మన నిరుద్యోగ యువత కోసము, మా తెలంగాణ కోసం పోరాడుతున్నామండి. ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి సార్? YTPS అంటారు, YTPS ప్రైవేట్ అంటే రేపు భవిష్యత్తులో విద్యుత్ కూడా మొత్తం కంప్లీట్ సంస్థల్లో ప్రైవేట్ చేసే అవకాశం ఉందా? మాది 14 సమస్యలండి. 14 మా సమస్యలు ప్రభుత్వం వారికి నివేదించినాము. 45-46 రోజులైంది మేము నిరాదీక్ష చేస్తున్నాం. లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ చేస్తున్నామండి అన్ని ప్లాంట్లు, అన్ని కార్యాలయం. లంచ్ టైంలోనే ప్రభుత్వానికి నివేదించినాం, మమ్మల్ని అసలు పిలవట్లేదు.
మాతో చర్చలు జరపట్లేదు. ప్రైవేటీకరణ అనేది ఈ భారత ప్రజాస్వామ్యంలో అది మంచిది కాదండి. బ్రిటన్లో, అమెరికా, కాలిఫోర్నియాలో, పక్కనున్న రాష్ట్రం ఒరిస్సాలో, బాంబేలో ఏదైతే ప్రైవేటీకరణ చేసిర్రో విద్యుత్ వినియోగదారులపై విపరీతమైన భారం పడుతుంది. 10 రూపాయలకు యూనిట్ వస్తుంది, ఇప్పుడు మీకు ఫ్రీ వస్తుంది. అప్పుడు నిరుపేదలకు 200 యూనిట్లు రాదు, రైతులకు ఫ్రీ ఉచిత విద్యుత్ రాదు. అదన్నీ ఇప్పుడు ప్రభుత్వం భారిస్తుంది కాబట్టి, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఉన్నాం కాబట్టి ప్రభుత్వ ఆధీనంలో నడుస్తుంది. ఒక ప్రైవేటీకరించే అవన్నీ రావు. వాళ్ళు దాన్ని సేమ్ ఎయిర్టెల్ లాగా, జియో లాగా కమర్షియలైజ్ అయిపోతుంది. ఇదేంది, ప్రతి పౌరుడి యొక్క హక్కు విద్యుత్తు, మంచినీరు, అదేవిధంగా రోడ్లు, మరియు వాళ్లకు మినిమం ఏది రేషన్ ఇవ్వడం, ఇది మన ఈ దీంట్లో రేషన్ కార్డు దాంట్లో ఇవ్వడం, ఇవన్నీ ప్రభుత్వం ప్రజల యొక్క హక్కు. ఈ హక్కును హరించడం అనేది మంచిది కాదు. అదేవిధంగా దీంతో పాటు లోకల్గా మనకు ఉపాధి కూడా దొరుకుతుందండి. ఎవరైతే ఆ ప్రాంతంలో ఉన్నారో వాళ్ళందరూ చదువుకున్న వాళ్లకు ఉపాధి దొరుకుతుంది, వాళ్ళు బతుకుతారు. అదేవిధంగా ఈ సమాజం కూడా మంచిగా కష్టపడి పనిచేసే తత్వం వస్తుంది. ప్రైవేటీకరణ వస్తే దోపిడీ ఉంటుందండి. అన్ని ఫెయిల్యూర్ అయినాయి ప్రపంచంలో. ఫ్రాన్స్లో ఫెయిల్ అయింది, అదేవిధంగా అక్కడ అమెరికాలో ఫెయిల్ అయింది, లండన్లో ఫెయిల్ అయింది. అదే అన్ని ప్రభుత్వ సంస్థల్లో ఉండే చైనా పాస్ అయిందండి. అదేవిధంగా అది ఎప్పుడు కూడా వెనకకు రాలి. ఇప్పుడు అమెరికాను కూడా ముంచిపోతుంది. ఎందుకంటే అన్ని సంస్థలు ప్రభుత్వ రంగంలోనే ఉంటాయి, ప్రైవేట్ అనేది ఉండదు అక్కడ, అన్ని ప్రభుత్వ హయాంలో. ఇక్కడ కూడా అదే స్ఫూర్తితో ముందుకు పోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మాకు పిఆర్సీ కూడా మొన్న ఏప్రిల్ నుంచి పెండింగ్ ఉంది, ఇంతవరకు కమిటీ కూడా వేయలేదండి. మాకు 4 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ రావాలి. మమ్మల్ని వేరే డిపార్ట్మెంట్ వాళ్ళతో కంపేర్ చేస్తున్నారు. మేము రోజు ప్రాణాలకు తెగించి పని చేస్తున్నాం. రోజు 2-3 లైన్మెన్లు, లైన్ ఇన్స్పెక్టర్లు, ఇంజనీర్లు కూడా 11 మంది చనిపోయినామండి మేము ఇక్కడ శ్రీశైలంలో. మాది చాలా రిస్క్తో కూడుకున్న పని ఉంటుందండి. ఎలక్ట్రిసిటీ ఇప్పుడు థర్మల్ ప్లాంట్లో మాకు బొగ్గు, అదేవిధంగా యాష్ మా లంగ్స్కి వెళ్ళి క్యాన్సర్ కూడా వచ్చిన ఎంతో మంది బాధితులు ఉన్నారండి. అవన్నీ తట్టుకొని మనం కష్టపడి పని చేస్తున్నామండి. దానికి కూడా ప్రభుత్వం మరి ముందుకు రావట్లేదు. మేము ప్రభుత్వాన్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి పిఆర్సీ కమిటీ వేసి మమ్మల్ని పిఆర్సీ ఇప్పించాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా 2014లో సార్ 2014 5,500 ఉండే, ఇవాళ 15,000 మెగావాట్లు అయింది, 3 ఇంతలు పెరిగింది. మా 2014లో సార్ మేము 60,000 మంది ఉంటే ఇప్పుడు 45,000, అంటే 15,000 తగ్గిర్రు. అవి భర్తీ చేయట్లే, ఎంప్లాయీస్ తగ్గిర్రు, సంఖ్య తగ్గింది. కానీ ఒక్కొక్కరి పైన ముగ్గురు భారం పడుతుంది. మేము రాత్రి 10-11 అవుతుంది ఇంటికి పోయే వరకు. ఒక్క పని చేయాల్సింది 3 చేయాల్సింది ఒకటే చేస్తున్నారండి. దయచేసి ఈ పని భారం తగ్గించడానికి శాశ్వతంగా ప్రతి సంవత్సరం రిక్రూట్మెంట్ చేయాలి. ఐటీఐ వాళ్ళని తీసుకోవాలి, డిగ్రీ వాళ్ళని తీసుకోవాలి, ఎస్ఎస్సి వాళ్ళను, ఇంజనీరింగ్ వాళ్ళని, అన్ని రకాలుగా సర్వీసులు ఉన్నాయండి మన దగ్గర. అందరికీ ఏదైతే ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అవి ఖాళీలు భర్తీ చేస్తా అని ఖాళీలు భర్తీ చేయాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఈ ధర్నాలో భాగంగా చాలా ప్రధానమైన డిమాండ్స్ వినిపిస్తా ఉన్నారు. ఈ సాయంత్రం లోపు చాలా పెద్ద ఎత్తున కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. సార్, మీరు జేఏసీ చైర్మన్ గా ఉన్నారు. సాయంత్రం లోపు ప్రభుత్వం చర్చలు పిలవకపోతే మీ తక్షణ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఒకవేళ ఈ రోజు చర్చ జరగకపోయినా ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ అయ్యి, ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఇన్వాల్వ్మెంట్ ఈ సమస్య పరిష్కరించాలని అయితే కూర్చొని కార్యాచరణ ఏర్పాటు చేసే అవకాశం అయితే ఉంది. ఇక్కడ కింది స్థాయిలో బాగా వ్యతిరేకత అనేది వస్తుంది కాబట్టి దాని మీద మేము మనం ఒకసారి కూర్చొని కార్యాచరణ ప్రకటించే అవకాశాలు అయితే ఉంది. ప్రధానంగా మీరు అంటే ఈ 14 డిమాండ్లు పెట్టారు కదా, ఇందులో ప్రధానంగా మీ ప్రధాన డిమాండ్స్ ఏమి ఉండబోతున్నాయి? ఏం నెరవేరుస్తారు? 14 డిమాండ్లు ఇంపార్టెంట్ డిమాండ్లు, టోటల్ ఉన్న 14 డిమాండ్లు మాత్రం ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ కానీ నెరవేర్చాల్సిన డిమాండ్లు. అవి అందరికి సంబంధించిన డిమాండ్లే. అవి పెద్దగా మనకు ఇక్కడ ప్రభుత్వం అవన్నీ నెరవేర్చి కానీ మేనేజ్మెంట్ నెరవేర్చినే మా యొక్క సమస్య పరిష్కారం అవుతుంది. తర్వాత ఈ యొక్క వెలుగులు నింపే రాష్ట్రంగా ముందుకు పోతుంది. కాబట్టి ముఖ్యంగా పిఆర్సీ కానీ 1/4/2026కు ఇవ్వాల్సిన పిఆర్సీ కమిటీ ఏమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. OTPS ఏదైతే అవుట్సోర్సింగ్గా ఇచ్చిన టెండర్ ఏమవుతుందో దాన్ని రద్దు చేయమని చెప్పి మనం కోరడం జరిగింది. తర్వాత ముఖ్యంగా ఆర్టిజన్స్ కూడా వాళ్ళ సమస్య పరిష్కారం కావాలంటే వాళ్ళు ఎన్నో గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ వాళ్ళ సమస్యలు మేము జాగు నుంచి కానీ ఇండివిజువల్ ట్రేడ్ యూనిట్స్ కూడా మేము ఎన్నోసార్లు పోరాటం చేసినాం. తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ ఆర్టిజన్ కార్మిక వర్గం కూడా వాళ్ళు సపరేట్గా ఒక 10 రోజుల సమయం కూడా చేయడం జరిగింది. కానీ ఇక్కడ యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ మన ఇక్కడ స్పందించకపోవడం ఒక బాధాకరం. అందుకొరకు దీంట్లో కూడా ఏపీసీబీలు 1 సంవత్సరం ఒకటే ఉండాలనే ఉద్దేశంతో మేము జాగ్రత్త కూడా ఆ యొక్క డిమాండ్ ప్రధానంగా పెట్టడం జరిగింది. దాంట్లో అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ కార్మికులు ఎన్పిటిసిలో 1600 మంది ఉంటారు.
ఇక్కడ ఎస్పీటీసీలో ఆ పోల్ టు పోల్ వర్కర్ ఎవరైతే ఇవాళ ఆర్టిజన్గా గుర్తించబడి వాళ్ళు ఆర్టిజన్గా కొనసాగుతున్నారు. ఎన్పిటిసిలో మాత్రం వాళ్ళు పీసీ రేట్ వర్కర్గా ఇంకా కొనసాగుతున్నారు. కాబట్టి వాళ్ళు ఆర్టిజన్గా క్వాలిఫికేషన్ ఏవైతే ఉందో వాళ్ళని ఆర్టిజన్గా గుర్తించాలని చెప్పి అది ఒక డిమాండ్ పెట్టడం జరిగింది. ఈపీఎఫ్ టు జీపీఎఫ్ కూడా ప్రధానంగా దాదాపు 30 ఏళ్ళ నుంచి డిమాండ్ పెండింగ్లో ఉంది. దాని కూడా మన ఈపీఎఫ్ జీపీ రాష్ట్ర ప్రభుత్వంలో 2004 వరకు అయితే 31 ఆగస్టు 2004 వరకు ఉందో దాని కూడా ఈ ఎలక్ట్రిక్ సెక్టార్లో ఆల్పై గవర్నమెంట్ ప్రకారం నెరవేర్చాలని చెప్పి అది ఒక పెండింగ్ డిమాండ్లో ఉంది. 2011 బ్యాచ్ జేఎల్ఎంలో ఏవైతే ఉందో అనంతపూర్ కర్నూలు సిబిడిసిఎల్ విడిపోయిన తర్వాత వాళ్ళకి ఏరియర్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఆ డేట్ నుంచి రెగ్యులైజ్ చేయడం జరిగింది. ఆ డిమాండ్ ఇక్కడ కూడా పొందపరచడం జరిగింది. మరి దాని కూడా పెండింగ్లో ఉంది. ఇలా 14 డిమాండ్ రిక్రూట్మెంట్ కానీ తర్వాత ఈపీఎఫ్ టు జీపీ ఏదైతే ఈపీఎఫ్ సీలింగ్ ఎత్తేయాలని కానీ ఇలా 14 డిమాండ్లతో కూడుకున్న డిమాండ్ ఉన్నాయి. ఈ మేనేజ్మెంట్ ఇప్పటికైనా చెల్లించి చర్చలకు శ్రమించకపోతే రాబోయే కార్యాచరణ మాత్రం దాని తీవ్రంగా ఉంటుందని చెప్పి మరొకసారి మాట్లాడుకొని ఆ కార్యాచరణ ప్రకటన. 3 సంవత్సరాల మేనేజ్మెంట్ స్పందిస్తలేరు. కానీ బాధ్యులైనటువంటి ప్రభుత్వం సంబంధించిన డిప్యూటీ సీఎం కానీ సీఎం కలిసే ప్రయత్నం మీరు ఎట్లా చేసి మేము ప్రస్తుతానికైతే ఈ యొక్క నిరసనగా మేనేజ్మెంట్ ఇంతవరకు కూడా వాళ్ళకి ప్రయత్నం చేసినాము. కానీ మేనేజ్మెంట్ ద్వారా ప్రభుత్వానికి చేరలేదు. ప్రభుత్వం చేరాలనే ఉద్దేశంతో ఈ రోజు నిర్ణయం తీసుకొని ఈ యొక్క జాక్ తరఫున ఈ పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ ఇవాళ మీరంతా చూస్తున్నారు. దాదాపు 10,000 మంది వరకు ఈ యొక్క విద్యుత్ భవన్ లో చేరుకోవడం జరిగింది విద్యుత్ సభల. మరి ఈ యొక్క నిరసన కార్యక్రమం అనేది కింది స్థాయిలో బాగా అట్టడుగు వర్గాల నుంచి అట్టడు కార్మికులు ఆర్టిజన్లు కానీ ఇంజనీర్స్ కానీ ఉద్యోగులు కానీ పెన్షనర్స్ కానీ అందరితో ఈ యొక్క ఇబ్బంది ఊరుకున్నది. కాబట్టి ఆవేశాన్ని కట్టలు తెచ్చుకొని రావడం జరిగింది. మరి ఇవన్నీ ఆలోచన చేసుకొని ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ అయ్యి మా సమస్యలు పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వానికి మాత్రం డిమాండ్ చేస్తున్నాం. మేనేజ్మెంట్ డిమాండ్ చేస్తున్నాం. డిమాండ్స్ అంటే దాదాపు ఒక 14 డిమాండ్స్ ఫైనలైజ్ చేసినాము. దాంట్లో ముఖ్యంగా ప్రియారిటైజ్ చేస్తాము. దాంట్లో ఇప్పుడు ముఖ్యంగా వైటీపీఎస్ ఒకటి ఉన్నది. ఆ వైటీపీఎస్ లో ప్రైవేటీకరణ అనేది ఒకటి నడుస్తానంటే అవుట్ సోర్సింగ్. అంటే మేము ఏం చెప్తున్నామంటే ఒక దగ్గర ఎంప్లాయీస్ ఎక్కువ ఉండి పని తక్కువ ఉంటుంది, ఒక దగ్గర పని తక్కువ ఉండి ఎంప్లాయీస్ ఎక్కువ అనేది ఒక మేనేజ్మెంట్ ఒక వాదన. డెఫినెట్గా మేము అగ్రి అయినాము. దాన్ని రేషనలైజ్ చేయండి, దాన్ని అడ్జస్ట్ చేయండి. ఎక్కడెవరికి ఉన్నారు ఎక్కడ తక్కువ అడ్జస్ట్ చేసి వాళ్ళు అక్కడ ఉపయోగించుకోండి. అవసరం ఇంకా కూడా సరిపోక పద్ధతిలో డెఫినెట్గా మీరు అవుట్ సోర్సింగ్ చేసుకోవడం కూడా చెప్పడం జరిగింది. ఇది చాలా ఈజీది, పెద్ద సమస్య కాదు, ఆర్థికంగా ఉన్నది అటువంటిది కాదు. కానీ కనీసం ఒక 14 డిమాండ్లను ఇస్తే దాని ఒక్క డిమాండ్ అవుతుంది, ఒకటి కాదు అని పిలిచి ఒక జాయింట్ మీటింగ్ అడిగినాం. యాక్చువల్గా అక్రాస్ టేబుల్ కూర్చొని డిస్కస్ చేద్దాము. దాంట్లో మీతో మేనేజ్మెంట్కు సాధ్యమైనవే ముందు చేయండి. రాని ఉంటే మేము కూడా ఎంప్లాయీస్ చెప్తాము. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కొంచెం టైం పడుతుంది, పిఆర్సీ ఉంది అది కొంచెం టైం పడుతుంది, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉంది అది కొంచెం టైం పడుతుంది, డిస్కస్ చేస్తాము. ఆర్థిక ఇబ్బందులు లేనటువంటివి, రెడీలీ అవైలబుల్ ఉన్నటువంటివి అటువంటివైనా మీరు కనీసం చర్చల ద్వారా చేయండి అని చెప్పినాము. అయినప్పటికీ కూడా 60 డేస్ నుంచి కూడా ఎటువంటి స్పందన కానీ మాట్లాడే ఉద్దేశం రాలే, వాళ్ళు మాట్లాడలేదు. ఇవాళ ఈ కార్యక్రమం వల్ల కనీసం మేము ఆశిస్తున్నాం. ఇంత పెద్ద కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళంతా కూడా ఉద్యోగం వదిలిపెట్టి వచ్చింది, ఇంత మ్యాన్ అవర్స్ అంతా కూడా వేస్ట్ అయింది. కాబట్టి ఇవాళైనా కూడా ఒకసారి ఆలోచించి చర్చలకు పిలిచి అయినా చేసి మిగతా చూస్తామన్నా కూడా మేము పడుతున్న మేము డెఫినెట్గా ఏకీభవిస్తాం, వాళ్ళకి సహకరిస్తాం. ప్రజలకు ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. కనీసం మాట్లాడే పరిస్థితులు లేని ఎంప్లాయీస్ లో ఫ్రస్ట్రేషన్ ఒకటి ఎగ్జాక్ట్ మరి ఉన్నది. ఇది కాకపోతే మళ్ళీ ఇవాళ మీటింగ్ అయిపోయిన కూర్చుంటాము, కార్యాచరణ కూడా మేము ప్రయాణిస్తాం. సమ్మెకు అవకాశం అంత, ఎందుకంటే ఇది ఎసెన్షియల్ డిపార్ట్మెంట్, ఇది ప్రజలకు ఇబ్బంది పెట్టే అటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోము. బట్ టైం వస్తే మాత్రం తీసుకుంటారు. జాక్ అంతా కలిసి ఒక నిర్ణయం తీసుకుంటుంది. అటువంటి హార్ష్ డిసిషన్ ఇప్పుడే తీసుకోము. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇంకా టైం ఇస్తాము. మళ్ళీ అన్ని జిల్లాలు తిరుగుతాము, అన్ని జిల్లాలు చెప్తాము. చెప్పిన తర్వాత అవసరం అనుకున్నప్పుడు అందరు కలిసి నిర్ణయం తీసుకుంటాం. సో ఇది జరుగుతున్నటువంటి ధర్నా ఇది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పెద్ద ఎత్తున 10,000 మందికి పైగా విద్యుత్ సంబంధించినటువంటి ఉద్యోగులు, పెన్షనర్లు, అదేవిధంగా మిగతా వ్యక్తులందరూ ఎవరైతే ఉద్యోగులు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి తమ యొక్క డిమాండ్స్ నెరవేర్చాలని చెప్పేసి ముఖ్యంగా పిఆర్సీ కానీ రిక్రూట్మెంట్ విషయం కావచ్చు, లేకపోతే వైటీపీఎస్ సంబంధించినటువంటి ఏదైతే ఆపరేషన్ మెయింటెనెన్స్ సంబంధించినటువంటి అవుట్ సోర్సింగ్ రిక్రూట్మెంట్ సంబంధించిన విషయం కావచ్చు, ఇక రకరకాల ప్రధాన డిమాండ్స్ ఏవైతున్నాయో వాటి దాదాపు 14 డిమాండ్లతో కూడా ఈ రోజు నెరవేర్చాలని చెప్పేసి కూడా వీళ్ళు డిమాండ్ తోటి ధర్నా చేస్తా ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ముఖ్యంగా ఈ విద్యుత్ సంస్థలకు సంబంధించినటువంటి మేనేజ్మెంట్ నుంచి కానీ ఎలాంటి స్పందన రావట్లేదని చెప్పేసి కూడా వాళ్ళు కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే మేము ఈ రోజే కార్యాచరణ తీవ్రమైన కార్యాచరణ కూడా ప్రకటిస్తామని చెప్పేసి కూడా విద్యుత్ సంబంధించిన జేసీ నాయకులు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. చూద్దాం మరి ఈ యొక్క కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఏంటి అని కూడా చూడాల్సిన అవసరం అవుతుంది. చూస్తున్నామండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.